వనపర్తి జిల్లా కిల్లా ఘనపురం మండల కేంద్రానికి చెందిన 9 మంది చిన్నారులు స్కూల్ లేకపోవడంతో ఇంటి ఆవరణలో ఆడుకుంటూ అడవి ఆముదం కాయల గింజలు దంచుకొని తినడంతో వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కాలనీవాసులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన మండల కేంద్రంలోని పీహెచ్సీలో ప్రథమ చికిత్స చేసి అక్కడి నుండి వనపర్తి హాస్పిటల్కు తరలించారు. చిన్నారులను అడ్మిట్ చేసుకుని వైద్యం అందించిన డాక్టర్లు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. హలో అండి, నేను డాక్టర్ పంతులాల్, ఎండి పీడియాట్రిషియన్. ఆర్ఎంఎస్ సార్ బంగారా సార్ కూడా ఉన్నారు. మనకి వాళ్ళ 1 o'clockకి పిల్లలు వచ్చేసి గన్పూర్ నుంచి ఎస్సీ కాలనీ నుంచి అడవి ఆముదం గింజలు అని చెప్పేసి మనకి 3 years నుంచి 7 years పిల్లలు అందరూ అంటే 8 మంది పిల్లలు వాళ్ళు దంచి పలుకులు తిని మన దగ్గరకు వచ్చి అడ్మిట్ అయినరు. ఇనిషియల్ గా వాళ్ళు గన్పూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వచ్చేసి కంప్లైంట్స్ వచ్చేసి వాంతులు విరోచనాలు ఉండే. మన దగ్గరకు వచ్చిన తర్వాత వాంతులు విరోచనాలు అయితే అవేం నోటీస్ చేయలేదు. అందరూ పేషెంట్స్ ఎవరైతే 8 members ఉన్నారో వాళ్ళందరూ కాన్షియస్ ఉన్నారు. ప్రస్తుతానికి అందరికి ఫ్లూయిడ్ కనెక్షన్ ఇవ్వడము, తర్వాత వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అని స్టార్ట్ చేసినాము. ప్రస్తుతానికి వాటికి వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఒక్కొక్కసారి అవి తినడం వల్ల ఇది నథింగ్ బట్ పాయిజనింగ్ టైప్ అనమాట. పాయిజనింగ్ ఒక్కొక్కసారి మెదడుకి ఎక్కినప్పుడు వాళ్ళకి ఫిట్స్ రావడం కానీ, తర్వాత సడన్ గా మతి స్థిమితం కోల్పోవడం కానీ, ఇంకా ఎక్కువ వాళ్ళు ఎంత మోతాదుగా తిన్నారనేది పిల్లలు చెప్పలేకపోతున్నారు కాబట్టి మనకి అది అసెస్ చేయలేకపోతున్నాం. ఎక్కువ తిన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి లివర్ పైన ఎఫెక్ట్ పడడం కానీ, కిడ్నీ పైన ఎఫెక్ట్ పడడం కానీ ఇటువంటి పరిణామాలు ఉంటాయి. మనకి కంపల్సరీ ఒక 24 గంటల నుంచి 48 గంటల వరకు అబ్జర్వేషన్ పెట్టిన తర్వాతనే నెక్స్ట్ ఏవైతే పరిణామాలు ఉంటాయో ఆ పరిణామాలు పేషెంట్ పార్టీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అట్ ది సేమ్ టైం మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే 8 మంది పిల్లలకి సీరియస్ అంటూ ప్రస్తుతానికి అయితే ఏం లేదు. అయితే 2 పిల్లలకి వచ్చేసి 2 చేతుల వాపులు అయితే ఉన్నవి. అవి క్యానులో పెట్టడం వల్ల అయిందా, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ అయిందా, లేదంటే వాళ్ళు పలుకులు దంచిన తర్వాత ఒక్కొక్కసారి పూసుకోవడం రాసుకోవడం కూడా జరుగుతుండొచ్చు. అటువంటిది ఏమైనా ఉంటే అది మనం అబ్జర్వేషన్ లో తెలిసిన తర్వాత దాని గురించి చెప్పడం జరుగుతుంది.